ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. రైట్, బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ONGC, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ICICI బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతూ ఉండగా HCL టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ట్రుయెంట్, ఐచర్ మోటార్స్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, అమెరికా, ఇరాన్ మధ్య తాజా దాడులతో ప్రపంచ మార్కెట్లు, కమోడిటీలు ఒత్తిడిలోకి వెళ్లి గ్లోబల్ మార్కెట్లలో భారీ అమ్మకాలు కనిపిస్తున్నాయి. మరి ఈ పరిస్థితి మన మార్కెట్లకు ఏం సంకేతం ఇస్తుంది? నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి కీలక సపోర్ట్ స్థాయిలు ఎక్కడ ఉన్నాయి సార్? ఐ థింక్ గ్లోబల్ టర్మినల్ ఏదైతే జరుగుతుందండి, మన మార్కెట్స్ కొద్దిగా డీకపుల్ అయినట్టు అనిపిస్తుంది. కోర్స్ మన మార్కెట్ టోటల్ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది కంపేర్ టు గ్లోబల్ మార్కెట్స్ లైక్ నికాయ్ కానీ, డౌ కానీ వీటన్నిటితో కంపేర్ చేస్తే. సో అండర్ పర్ఫార్మెన్స్ లో ఉంది కాబట్టి ఈ సెల్ ఆఫ్ అనేది ఎక్కువ రావట్లేదా, లేదంటే రానున్న రోజుల్లో ఒక బిగ్ సెల్ ఆఫ్ వస్తుందా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే కీ సపోర్ట్ లెవెల్స్ అనేది ఇంకా బ్రీచ్ అవ్వలేదు. సో ఐ థింక్ 23,000 లెవెల్ అనేది ఇప్పుడు ఒక సైకలాజికల్ సపోర్ట్ ఉంటుంది. సో గతంలో కూడా మనం చూసాం 4-5 days బ్యాక్ కూడా 23,070 వచ్చి ఆల్మోస్ట్ 23,400 వరకు కూడా వెళ్ళటం చూసాం. సో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే గ్లోబ్ ఎక్కువ పడితే మనం తక్కువ పడుతున్నాం, అండ్ గ్లోబల్లో రికవరీ వస్తే కనుక మనకు ఫాస్ట్ రికవరీ వస్తున్నాం. అది కూడా 23,000 పైన ఉన్నంత కాలం. సో 23,000 కట్ అయి దాని కింద ట్రేడ్ అవుతాం మొదలెడితే కనుక టెక్నికలీ మన మార్కెట్స్ వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తాయి. సో అక్కడి నుంచి ఒక 500 పాయింట్స్ కూడా కిందకి వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో యాజ్ ఆఫ్ నో రేంజ్ చూసుకుంటే కనుక 23,000 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి జస్ట్ 100 పాయింట్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి, అండ్ 23,491 అనేది ఇప్పుడు 20-day మూవింగ్ యావరేజ్. సో అది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. జస్ట్ ఈ 400-500 పాయింట్స్ రేంజ్ లోనే కదలాడే ఛాన్సెస్ కనిపిస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక అవుట్ పర్ఫార్మెన్స్ నిఫ్టీతో కొనసాగుతుందని చెప్పాలి. సో నిన్న కూడా మనం చూసాం ఆల్మోస్ట్ 55,500 లెవెల్స్ దాకా వెళ్ళి అఫ్ కోర్స్ 1,000 పాయింట్స్ టాప్ నుంచి కరెక్ట్ అయింది. బట్ 56,000 అనేది ఒక ఇమీడియట్ రెసిస్టెన్స్ విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే 54,521 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దానిపైన ఇంకా ట్రేడ్ అవుతున్నాం. సో కరెంట్లీ అరౌండ్ 55,000 దగ్గర ట్రేడ్ అవుతున్న బ్యాంక్ నిఫ్టీ 400 పాయింట్స్ పడితే కనుక బై అండ్ డిప్ స్ట్రాటజీకి ఇది ఛాన్సెస్ ఇచ్చే ఇది ఎక్కువ ఉంటుంది. సో నా ఉద్దేశంలో బ్యాంక్ నిఫ్టీ బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. 54,300 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఐదర్ స్ట్రైట్ గా కొంటవా లేకపోతే ఫ్యూచర్స్ ఆర్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయడం అనేది ఇట్స్ అప్ టు ద క్లయింట్స్. అండ్ డెఫినెట్లీ స్టాప్ లాస్ అనేది మస్ట్. సో బ్యాంక్ నిఫ్టీ రేంజ్ కూడా యాజ్ ఆఫ్ నౌ 54,400 నుంచి 56,100 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్, కాలర్స్ రెడీగా ఉన్నారు. కిషన్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రాజేంద్ర గారు నమస్కారం అండి. 2 స్టాక్ సార్, నా దగ్గర రోటో పంప్స్ ఉన్నాయి సార్. నో లాస్ నో బెల్ లో ఉన్నాను. రిజల్ట్ ఫ్లాట్ గా ఉంది, తీసుకోవాలా ఎగ్జిట్ కావాలా? ఇంకొకటి MRF ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? I think Roto Pump very small stock to own or trade అండి. సో ఈ స్టాక్ మనం చూసాం గతంలో 2024లో 124 టాప్ అవుట్ అయ్యి ఐ థింక్ 4-5 months బ్యాకే 47 దగ్గర ఒక లో ఫార్మ్ అవుట్ అని చూసాం. కరెంట్లీ 59 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్. సో వర్స్ట్ ఈజ్ ఓవర్ అని అయితే చార్ట్స్ లో మనకు కనిపిస్తుంది. బట్ అగైన్ వి డోంట్ నో 49 కట్ అయింది అంటే కనుక ఇంకా కిందకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో నో లాస్ నో ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి నా ఉద్దేశంలో ఈ షుడ్ టేక్ సమ్ రిస్క్. సో స్వింగ్ లో ఏదైతే ఉందో 54 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కరెంట్లీ 59 రూపీస్ ఉంది. ఐ థింక్ 5 రూపీస్ మీకు రిస్క్ ఉంది ఇక్కడ నుంచి. ఇన్ కేసు 64 దాటింది అంటే కనుక ఈజీగా 71 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో యాజ్ ఆఫ్ నో రిస్క్ ఈస్ 4-5 రూపీస్, రివార్డ్ ఈస్ 10-11 రూపీస్ కాబట్టి యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ రోటోని షుడ్ ట్రై టు హోల్డ్ అన్న ఉద్దేశం. MRF కూడా ఐ థింక్ ఫస్ట్ ఎంట్రీ పాయింట్ అయితే ఆల్రెడీ వీ గాట్ అండి. సో ఆల్రెడీ స్టాక్ 1,63,000 నుంచి కరెక్ట్ అవుతూ 1,22,000 రావటం చూసాం. గతంలో కూడా ఇది 1 lakh వరకు కూడా రావటం చూసాం 2025 మార్చ్ లో. అంటే ఇన్ఫాక్ట్ 1 year 2 months బ్యాక్ 1,02,000 కూడా లో రావటం చూసాం. సో ఇలాంటి స్టాక్ ని టైమింగ్ చేయడం కన్నా SIP మోడ్ లో ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. సో నా ఉద్దేశంలో ఆల్రెడీ 40,000 రూపీస్ స్టాక్ నుంచి పడింది కాబట్టి షుడ్ బై 30% ఆఫ్ ద క్వాంటిటీ. అండ్ 1,10,000 వచ్చేసరికి షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఇన్ MRF అని చార్ట్ సజెస్ట్ చేస్తుంది.
రైట్, నెక్స్ట్ కాలర్ భాస్కర్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. నాకు 2 స్టాకులు కావాలి సార్. ఒకటో నాటకో ఫార్మా 12,000 చొప్పున తీసుకున్నారు, ఇంకొకటి ఎటార్లో 300 చొప్పున తీసుకున్నా. నాకు పునః రేట్ వస్తా అండి. నెట్కో ఫార్మా, ఇంకోటి ఏదండి? ఎటర్నల్ 300 చొప్పున తీసుకున్నా. రైట్. ఐ థింక్ మీకు కొన్న రేట్ వస్తుందా అనే దానికన్నా ఏ స్టాక్స్ లో ఉన్నారనేది మోర్ ఇంపార్టెంట్ అండి. సో నాట్కో ఫార్మా ఫర్ ఇన్స్టెన్స్ లాస్ట్ 3 to 4 years లో ఇట్స్ నాట్ అట్ ఆల్ పర్ఫార్మింగ్. సో ఆల్ టైమ్ హై 2024 లో 1630 వచ్చాక యాజ్ లో యాజ్ 726 వచ్చింది. ఆఫ్ కోర్స్ లాస్ట్ మంత్ 1220 హై వెళ్ళటం చూసాం. పోస్ట్ రిజల్ట్స్ ఈ స్టాక్ బాగా సెల్ ఆఫ్ కి గురైంది. సో మీ క్వశ్చన్ కి 2 స్టాక్స్ కూడా మీ రేట్స్ వస్తాయంటే కనుక డెఫినెట్లీ ఎస్. ఎందుకంటే మార్కెట్ ఒకవేళ వర్స్ట్ అయిపోయి మళ్ళా రికవరీ మొదలైనవి అంటే కనుక మేబీ లాగర్డ్ స్టాక్స్ అయినా కూడా ఈ 2 స్టాక్స్ లో కూడా మళ్ళీ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది. లైక్ ఎటర్నల్ 300, మేబీ నాట్కో అరౌండ్ 1200, 1250 ఆ రేట్. బట్ అగైన్ ఎంతకాలం పేషెన్స్ ఉంటుంది, ఆపర్చునిటీ మిస్ ఏంటి అనేది వెరీ వెరీ గ్రే ఏరియా అదంతా కూడా. సో నా ఉద్దేశంలో యూ షుడ్ హోల్డ్ ఆన్ టు బోత్ ఇన్ కేస్ యూ హ్యావ్ టైమ్. మీరు ప్యాసివ్ ట్రేడర్ అయ్యి ఆర్ ప్యాసివ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఒక 1 year 1.5 year హోల్డ్ చేస్తే డెఫినెట్లీ యూ కెన్ గెట్ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదు ఐఎమ్ యాక్టివ్ ట్రేడర్ అనుకుంటే కనుక పుల్ బ్యాక్స్ లో ఎగ్జిట్ అయ్యి బెటర్ పర్ఫార్మింగ్ నేమ్స్కి వెళ్ళాలి. ఫర్ ఇన్స్టెన్స్ నాట్కో 974 లో ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది ఇప్పుడు. సో అక్కడ యూ షుడ్ ట్రై టు సెల్ అండ్ ఎంటర్ ఇన్ టు బెటర్ పర్ఫార్మింగ్. ఇన్ కేస్ ఫార్మాలో ఉండాలంటే లౌరస్, దివీస్ లాంటి స్టాక్స్ కొద్దిగా పర్ఫార్మ్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎటర్నల్ మేబీ అదే ప్లాట్ఫామ్ కంపెనీలో ఉంటే కనుక జియో ఐ థింక్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. మేబీ ఎటర్నల్ అరౌండ్ 265, 270 అలా వచ్చిందంటే కనుక అక్కడ దేర్ ఈస్ ఎ గుడ్ రెసిస్టెన్స్ ఆ స్టాక్ కూడా. రైట్, నెక్స్ట్ కాలర్ అనిత గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో అనిత గారు. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. నేను లారస్ ల్యాబ్స్ తీసుకోవాలనుకుంటున్నానండి. ఏ ప్రైస్ లో తీసుకోవాలి? అలాగే నా దగ్గర M&M ఫైనాన్స్ ఉన్నాయండి 317 యావరేజ్ లో. దీనికి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ వ్యూ చెప్పండి. అలాగే క్వాలిటీ పవర్ తీసుకోవాలనుకుంటున్నానండి. ఏ ప్రైస్ లో తీసుకోవచ్చండి? ఐ థింక్ లారస్ ల్యాబ్ ప్రాబ్లీ ఈ టైంలో రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్ గా లేదని చెప్పాలి. దో స్టాక్ టాప్ నుంచి కొద్దిగా కరెక్ట్ అయిన కూడా ఇట్స్ ఎ వెరీ వెరీ మైల్డ్ కరెక్షన్. సో మనం చూస్తే కనుక చాటికలీ ప్రాబ్లీ 917 నుంచి ర్యాలీ అవుతూ 1450 దాకా రావటం చూసాం. ఎప్పుడైతే 50% రైజ్ వస్తుందో స్టాక్ డెఫినెట్లీ కన్సాలిడేషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఆర్ మేబీ ప్రైస్ వైజ్ కరెక్షన్ కాకపోయినా టైం వైజ్ కరెక్షన్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మీరు నాట్కో కొనాలి అంటే కనుక గుడ్ ఎంట్రీ పాయింట్ అంటే కనుక అట్లీస్ట్ యూ హ్యావ్ టు వెయిట్ టిల్ స్వింగ్ లో విచ్ ఇస్ 1240. సో 1240 వస్తేనే దెర్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ ఇన్ లారస్ ల్యాబ్ అని చెప్పొచ్చు. అదర్వైజ్ ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ ఈస్ నాట్ ఫేవరబుల్. బట్ అగైన్ ఈ స్టాక్ నెక్స్ట్ 1 year 2 years హోల్డ్ చేస్తానంటే కనుక ఎస్ఐపి మోడ్ ఈ షుడ్ డూ. సో 1150 వచ్చేసరికి నాట్కోలో ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ M&M ఫైనాన్స్ మనకు చూస్తే కనుక స్టాక్ ఐ థింక్ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్. సో మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్స్ కంపెనీస్ లాగా ఈ స్టాక్ కూడా ఇట్స్ డూయింగ్ బెటర్ అని చెప్పాలి. సో ఈ స్టాక్ ఈ స్టేజ్ లో ప్రాబ్లీ ఐ థింక్ కొద్దిగా రిస్కీ బెట్ లాగానే అనిపిస్తుంది కంపేర్ టు అదర్ లెండింగ్ ఫైనాన్సెస్ లైక్ బజాజ్ ఫిన్సర్వ్ అండ్ బజాజ్ ఫైనాన్స్ వాటితో కంపేర్ చేస్తే. సో ఈ స్టేజ్ లో మీరు స్టే అవే చేయటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ కన్నా కూడా మీరు బెటర్ పర్ఫార్మింగ్ నేమ్స్ లో ఉంటే కనుక ఐ థింక్ ఈ స్టేజ్ లో ఇట్స్ గుడ్ ఫర్ యూ. సో నా సజెషన్ అయితే ప్రాబ్లీ షుడ్ గో విత్ అట్లీస్ట్ ఫ్రంట్ లైన్ లో ఉండాలంటే చోలా కైండ్ ఆఫ్ స్టాక్స్ లో ఉంటే ఈ స్టేజ్ లో ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. రైట్ సార్, ఈ అమ్మకాల సమయంలో కొనుగోలు చేయదగిన సెక్టార్లు ఏమైనా ఉన్నాయా సార్? అంటే ఉంటే పెట్టుబడి కోసం పరిశీలించదగిన ప్రత్యేక స్టాక్స్ ఏంటి? ఐ థింక్ లాట్ ఆఫ్ నేమ్స్ ఒక న్యూ హైస్ కూడా మనం రావటం చూసామండి. ఐ థింక్ ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ నేమ్స్ లో ఎస్పెషల్లీ జనవరి మార్చ్ నుంచి మనం చూసుకుంటే కనుక మార్చ్ లోస్ టు ప్రాబ్లీ జూన్ హైస్ చూస్తే కనుక మోర్ దాన్ 40% పెరిగాయి. అండ్ లాట్ ఆఫ్ స్టాక్స్ ఒక న్యూ హై కూడా మనకి హిట్ అవటం చూస్తున్నాం. సో ఈ కోలో ఐ థింక్ స్పెషాలిటీ కెమికల్ నేమ్స్ అండ్ చిప్ కంపెనీస్ ఆర్ ఐటీ నేమ్స్ ఏవైతే ఉంటాయో విచ్ ఆర్ రిలేటెడ్ టు ఐటీ అండ్ చిప్స్ ఆ స్టాక్ ని చూస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. దో మనకి దీపక్ ఫర్టిలైజర్స్ సబ్ 900 నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 1400-1500 మధ్యలో ట్రేడ్ అవుతుంది. బట్ స్టిల్ దాని ప్రీవియస్ ఆల్ టైమ్ హై అరౌండ్ ప్రాబ్లీ 1740. సో ఆ ప్రైస్ అయితే వచ్చే ఛాన్స్ మనకి చాటికలీ కనిపిస్తుంది కాబట్టి ఆ స్టాక్ ని వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్ అని చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. మేబీ అప్ టు 1250 దీపక్ ఫర్టిలైజర్స్ ఒకటి అక్యుములేట్ చేయొచ్చు. అండ్ ఇంకో స్టాక్ నెట్ వెబ్ టెక్నాలజీస్, దీని ప్రీవియస్ ఆల్ టైమ్ హై వాజ్ అరౌండ్ 4479. ఇన్ఫాక్ట్ ఇది 2 months బ్యాక్ 4760 ఒక న్యూ హై అండ్ ఈ మంత్ 4960 ఒక న్యూ హై రావటం చూసాం.
అండ్ అక్కడ నుంచి ఒక మంచి కరెక్షన్ కూడా గురైంది, 4200 4300 మధ్యలో ఉంది. అండ్ 4050 అండ్ 3850 అనేది ఒక మేజర్ సపోర్ట్ జోన్ లో ఉంటుంది స్టాక్. సో దట్స్ వేర్ వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్. ఒకవేళ యూఎస్ టెక్ రౌట్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో అది కంప్లీట్ అయిపోయి ఒకసారి టెక్నాలజీ అవుట్ పర్ఫార్మెన్స్ మొదలెడితే కనుక ఈ స్టాక్ అగైన్ అట్లీస్ట్ 10% ఇన్ ద షార్ట్ టర్మ్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, నెట్వర్క్ టెక్నాలజీస్ ఎస్పెషలీ. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ ఒకటే ప్రైస్ పాయింట్ కాకుండా 4250 నుంచి 3850 వరకు అక్యూములేట్ చేస్తే మనకి రిస్క్ రివార్డ్ కూడా ఫేవరబుల్ గా ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ కాలర్ రవికుమార్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి రవికుమార్ గారు. అట్లాంటా ఫీడ్స్ అట్లాంటి ఎలక్ట్రికల్ ఉన్నాయి, మరి అవంతి ఫీడ్స్ 2000 ఏం చేయాలి? థింక్ అట్లాంటా ప్రాబ్లీ ఈ స్టేజ్ లో వెరీ వెరీ థిన్లీ ట్రేడెడ్ నేమ్ అండి. సో నా ఉద్దేశంలో ఐ షుడ్ ట్రై టు అవాయిడ్. ఒకవేళ కొనకపోతే కనుక, కొనుంటే కనుక పుల్ బ్యాక్స్ లో షుడ్ ట్రై టు సెల్ అనే నా సజెషన్. అండ్ అవంతి ఫీడ్ ప్రాబ్లీ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ లిటిల్ టైమ్ అండి, ఒక 3 months 4 months హోల్డ్ చేయాలి. బికాస్ ఈ స్టాక్ మనం చూసాం పోస్ట్ టారిఫ్ నెగోషియేషన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 800,000 నుంచి 1400 దాకా వెళ్ళటం చూసాం. అంతే ఫాస్ట్ గా పుల్ బ్యాక్ కూడా వచ్చి అరౌండ్ 1011 మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఇట్స్ అ గుడ్ నేమ్, బట్ మీరు ఎంట్రీ పాయింట్ ఒకవేళ హైలో కొని ఉంటే కనుక ఇట్ విల్ టేక్ టైమ్. అదర్వైజ్ ఈ స్టేజ్ లో అవంతి ఈజ్ ఏ హోల్డ్. ఇన్ఫాక్ట్ 850-900 వస్తే కనుక మీడియం టు లాంగ్ టర్మ్ కోసం అవంతి కొనే ప్రయత్నం కూడా చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ భానుచంద్ర గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ చెప్పండి సార్. సార్ నా దగ్గర వేదాంత ఉన్నాయి సార్, ఇది రికార్డ్ డేట్ కంటే ముందుగా కొనుక్కున్నాను నేను. అది ఇప్పుడు డీమర్జర్ తర్వాత నాకు ఇంకా అలాట్ చేయాల్సిన షేర్లు ఇంకా రాలేదు సార్, ఇంకా లేట్ అవుతుందా కనుక్కుందామని చేశాను సార్. రెండోది ఎంట్రీ పాయింట్ ఎప్పుడు కనుక్కోవాలి సార్? అంటే మీరు ఫర్దర్ గా కొందాం అనుకుంటున్నారా ఇలా? ఇది అవును సార్, ఫర్దర్ గా కొనుక్కుందాం అనుకుంటున్నాను. డీమర్జర్ కూడా నాకు ఇంకా అలాట్ కాలేదు. కరెక్ట్. ఐ థింక్ ఇట్ విల్ టేక్ టైమ్ అండి. డిమర్జింగ్ ఏవైతే కంపెనీ చేసిందో వాళ్ళ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. జనరలీ 25 days నుంచి ప్రాబబ్లీ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం 1.5 months కూడా పట్టే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మీకు ఆ డీటెయిల్ కావాలంటే మీరు కంపెనీ వాళ్ళతో మాట్లాడాలి, లేదంటే ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ తో మాట్లాడితే వాళ్ళు హెల్ప్ చేయగలరు మీకు. అండ్ వేదాంత గురించి ఇప్పుడు చూస్తే కనుక స్టాక్ ఆల్రెడీ 360 నుంచి కరెక్ట్ అవుతూ 303 అంటే 20% ఆల్రెడీ టాప్ నుంచి కరెక్ట్ అయింది. కాబట్టి ప్రాబ్లీ ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో మీరు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. సో జనరలీ ఐ థింక్ స్వింగ్ లో ఏదైతే ఉందో 270 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది స్టాక్ కి. అంటే ఇక్కడ నుంచి ఒక 10% పడినా కూడా నో హార్మ్ స్టాక్ కి. సో డెఫినెట్లీ ఇక్కడ మీరు 50% ఆఫ్ ద క్వాంటిటీ కొనొచ్చు 300 ఆ రేంజ్ లో. అండ్ 270 వస్తే కనుక ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో మళ్ళా ఒక మంచి రిటర్న్ ఆర్ మేబీ ప్రీవియస్ హై అట్లీస్ట్ 340-350 వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్. నెక్స్ట్ కాలర్ లక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయండి 8,400 యావరేజ్ లో. అది ఏ ప్రైస్ దగ్గర సెల్ చేసుకోవచ్చండి? అలాగే పేజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి 4 shares 39,000 యావరేజ్ లో. దానికి లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ వ్యూ చెప్పండి. అలాగే కెనరా బ్యాంక్ తీసుకోవచ్చా అండి ఏ ప్రైస్ లో? థింక్ ఓఎఫ్ఎస్ఎస్ ప్రాబ్లీ ఇప్పుడు సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్. 3 months బ్యాక్ ఇది 6,700 వచ్చిందండి. లాస్ట్ మంత్ ఐ థింక్ మీరు ట్రాక్ చేస్తే తెలిసి ఉంటుంది 10,584 దాకా కూడా వెళ్ళటం చేసి ఇప్పుడు 9,100 ఉంది. సో ఐ థింక్ దట్స్ వేర్ ఐ థింక్ స్వింగ్ హై ఆర్ ప్రాబ్లీ రెసిస్టెన్స్ జోన్ అనేది 10,500 to 10,700 మధ్యలో ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో మీరు కొన్న ప్రైస్ ఇస్ గుడ్, బట్ ఈసారి కనుక టెక్ లో ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తే కనుక 10,500 to 10,800 వస్తే కనుక ఐ షుడ్ ట్రై టు ఎగ్జిట్, ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అండ్ కెనరా బ్యాంక్ అక్యుములేషన్ స్టేజ్ లో ఆల్రెడీ ఉందండి స్టాక్. టాప్ నుంచి 162 నుంచి కరెక్ట్ అవుతూ 121 లో కూడా రావటం చేసాం. కరెంట్లీ 133 దగ్గర ఉంది. సో దీని ప్రైస్ పాయింట్ చూడకుండా సపోర్ట్ పాయింట్ కోసం వెయిట్ చేయకుండా దీన్ని అక్యుములేట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 30% ఆఫ్ ద క్వాంటిటీ 133 దగ్గర అండ్ 121 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉంటే ఐ థింక్ కెనరా బ్యాంక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్. నెక్స్ట్ కాలర్ ఆశిష్ అగర్వాల్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. హలో చెప్పండి. మేడం, నాకు 2 స్టాక్స్ కోసం తెలుసుకోవాలని ఉందండి. ఒకటి ఓరియంట్ సిమెంట్, ఒకటి ఎంటీఆర్ టెక్నాలజీస్. ఈ 2 షేర్స్ ఇప్పుడు హోల్డ్ చేసుకోవచ్చా, సేల్ చేసేయాలా? ఐ థింక్ రెండు కూడా దే ఆర్ గుడ్ నేమ్స్ అండి.
ది ఓన్లీ థింగ్ ఇస్ ప్రైస్ ఈజ్ ఎ కన్సర్న్. ఓరియంట్ సిమెంట్ మీరు చూస్తే కనుక వి ఆల్ నో ప్రాబ్లీ దీని టేక్ ఓవర్ అయిపోయినాక కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ ఇది. సో 355 నుంచి 130 లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో రావటం చూసాం. సో ఈ స్టేజ్ లో ఐ డోంట్ థింక్ వెనీ రిస్క్ అయితే ఎక్కువ ఉందని అనుకోవట్లేదు. ఎందుకంటే 104 అనేది 2023 3-year లో, ఇన్ఫాక్ట్ 2 months బ్యాక్ కూడా 122 దాకా రావటం చూసాం. బట్ అగైన్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి బెటర్ పర్ఫార్మింగ్ నేమ్స్ లో ఉంటే కనుక ఇట్స్ ఏ గుడ్ థింగ్ అని నా ఉద్దేశం. సో 175 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది ఓరియంట్ సిమెంట్ కి. అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యి ఐ థింక్ బెటర్ పర్ఫార్మింగ్ స్టాక్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎంటార్ టెక్నాలజీస్ కూడా మనందరికి తెలిసిన నేమే అండి. ఐ థింక్ ఇట్ వెంట్ వెరీ వెరీ ఫాస్ట్. సో లాస్ట్ 4 to 6 months బ్యాక్ మనకు చూస్తే కనుక 1400 రూపీస్ ఉన్న స్టాక్ ఐ థింక్ లాస్ట్ మంత్ హై 8500 కూడా వెళ్ళటం చేసాం. సో ఇలాంటి మూవ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కన్సాలిడేషన్ అండ్ టైమ్ వైజ్ కరెక్షన్ ఉంటుంది మోర్ దాన్ ప్రైస్ కరెక్షన్. నా సజెషన్ అయితే మీరు సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్ లో ఉన్నారు అనుకుంటే 50% ఆఫ్ ద క్వాంటిటీ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు తక్కువలో ఉంటే కనుక మీకు ఫ్రీ షేర్స్ కూడా అయిపోతాయి. అండ్ బ్యాలెన్స్ 50% యూ షుడ్ రన్ ద పొజిషన్. సో నెక్స్ట్ 3 to 4 quarters సైడ్ వేస్ ఉన్నా కూడా మేబీ ఐ థింక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో న్యూ హైస్ కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎంటార్ టెక్నాలజీస్ లో కనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ కాల్ సాయి చంద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మేడం నమస్తే మేడం. సార్ ఇది టాటా స్టీల్ ఒకటిను విప్రో ఒక 6 months to 1 year కోసం కొనుక్కోవచ్చు అండి షార్ట్ టర్మ్ కోసం? ఐ థింక్ ఐటీ నేమ్స్ అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే విప్రో ఆర్ ఇన్ఫోసిస్ ఇవన్నీ మనం చూస్తున్నాం 1 or 2 days అవుట్ పర్ఫార్మెన్స్, దాని తర్వాత మళ్ళా ప్రీవియస్ స్వింగ్ లోస్ కూడా కట్ అవుతున్నాయి. సో ఇలాంటి టైంలో ఐ డోంట్ థింక్ అన్లెస్ ఒక మేజర్ న్యూస్ ఏదైనా వచ్చి వాళ్ళు ఏ రిలేటెడ్ ప్రొడక్ట్స్ చేస్తున్నారు అంటే తప్ప మేజర్ పుల్ బ్యాక్స్ వచ్చే ఛాన్స్ లేదు. సో నా ఉద్దేశంలో విప్రో యూ షుడ్ ట్రై టు అవాయిడ్. బట్ టాటా స్టీల్ ఎస్ డెఫినెట్లీ అండి 6 months కోసమైనా కూడా యూ షుడ్ ట్రై టు బై. స్టాక్ ఆల్రెడీ 224 నుంచి 196 దగ్గర రావటం చూసాం. అండ్ దీనికి ఒక మంచి సపోర్ట్ పాయింట్ అనేది బిట్వీన్ 182 and 189 and 181 మధ్యలో డిమాండ్ జోన్ ఉంటుంది దీన్ని. సో ఒకవేళ 180 వచ్చింది అంటే కనుక టాప్ నుంచి ఆల్మోస్ట్ 40 రూపీస్ పడినట్టు. సో డెఫినెట్లీ 20% కరెక్షన్ తర్వాత మెటల్స్ యాజ్ ఎ సెక్టర్ బాగా చేస్తుంది కాబట్టి టాటా స్టీల్ మీరు కొనొచ్చు. ఇన్ఫాక్ట్ 198 నుంచి అక్యూములేట్ చేస్తూ 181 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉంటే ఐ థింక్ అక్కడ మీకు మంచి బెనిఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ కాలర్ మస్తాన్ వాలీ గారు. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్ చెప్పండి. హలో చెప్పండి సార్, స్టాక్స్ ఏంటి? చెప్పండి సార్. హిందుస్థాన్ కాపర్ ఏ రేట్ లో కొనాలి, గుజరాత్ పవర్ ఏ రేట్ లో కొనాలి? ఐ థింక్ హిందుస్థాన్ కాపర్ ప్రాబ్లీ షుడ్ స్టార్ట్ అక్యూములేటింగ్ అండి. స్టాక్ మనం చూస్తే కనుక ఇది లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో ఒక మంచి కరెక్షన్ గురైంది యాజ్ ఆఫ్ ఆల్ మెటల్స్ లాగానే. అండ్ టాప్ నుంచి చూస్తే కనుక ఒక డీసెంట్ కరెక్షన్ రావటం చూసాం 760 to 504. ఆఫ్ కోర్స్ స్వింగ్ లో 468 అండ్ 200 మూవింగ్ యావరేజ్ అక్కడే ఉంది ఎగ్జాక్ట్లీ 465 రేంజ్ లో. సో 504 నుంచి 465 మధ్యలో మీరు అక్యూములేట్ చేయొచ్చు. ఐ థింక్ ఇమీడియట్లీ షుడ్ బై 30% అండ్ 465 సరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉంటే దట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో, ఓకే కాల్ కట్ అయినట్లుంది సార్. ఇప్పుడు ప్రెసెంట్ గా ఇన్వెస్టర్స్ ఏదో ఒక స్టాక్స్ లో అంటే ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటారు. సో బెటర్ గా చూస్ చేసుకోవాలంటే ఏ స్టాక్స్ చూస్ చేసుకోవాలి అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఐ థింక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు గ్లోబ్ లో ఏదైతే టర్మినల్ జరుగుతుందో అది దట్ విల్ బి ఏ గుడ్ రిస్క్ యాక్చువల్లీ షార్ట్ టర్మ్ లో. అండ్ సెకండ్ థింగ్ వార్ కి రిలేటెడ్ లేని స్టాక్స్ ని మనం చూస్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ప్రాబ్లీ ఐ థింక్ ఫార్మా సెక్టర్ దో సిక్లికల్ సెక్టర్ లోగానే ఈ స్టాక్ కూడా ప్రాఫిట్ బుకింగ్ గ్రోత్ ఉన్నప్పటికీ రెసిలియన్స్ ఎక్కువ చూపిస్తుంది. సో ఆ సెక్టర్ లో నా ఉద్దేశంలో ఈవెన్ వార్ వచ్చినా రేపొద్దున శాంక్షన్స్ వచ్చినా ట్రంప్ టారిఫ్ వార్ జరిగిన కూడా ఐ థింక్ ఫార్మాని ఇట్స్ అ వెరీ వెరీ డిఫెన్సివ్ కౌంటర్ లాగా మనం చూస్ చేస్తున్నాం ఆల్రెడీ ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆర్ క్వార్టర్స్ ఇచ్చి. సో ఆ సెక్టర్ లో ఉంటే కనుక రిస్క్ ఫ్రీ అన్నట్టు అనిపిస్తుంది. దో మార్కెట్ కరెక్ట్ అయినా ఆ సెక్టర్ కూడా 5 to 10% కరెక్ట్ అయినా కూడా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్ గా వస్తుంది. సో ఐ థింక్ ఆ సెక్టర్ లో హైడ్ ఉండటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. సో కొన్ని స్టాక్స్ ఏమైనా చూస్ చేయాలంటే ఫ్రంట్ లైన్ లో ఉంటాం ఈ టైంలో ఇట్స్ గుడ్ అని నా ఉద్దేశం. సో స్టాక్స్ లైక్ దివీస్ ల్యాబ్ కానీ లేదంటే డాక్టర్ రెడ్డి, సన్ ఫార్మా, సిప్లా ఇలాంటి స్టాక్ ని లార్జ్ క్యాప్ నేమ్స్ లో ఉంటేనే ప్రాబ్లీ కొంచెం సేఫ్టీ ఎక్కువ ఉంటుంది టు ప్రివెంట్ దిస్ వార్ జోన్ అండ్ ట్రంప్ టారిఫ్ అని నా ఉద్దేశం. రైట్, నెక్స్ట్ కాలర్ చైత్ర గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. నమస్తే మ్యామ్.
నేను జిఎంఆర్ ఎయిర్పోర్ట్ నా దగ్గర ఉందండి, 94 లో ఉంది. దాన్ని ఎక్కడ సెల్ చేసుకోవచ్చండి? అలాగే ఏంజిల్ 1 ఉన్నాయండి నా దగ్గర 310 యావరేజ్ లో. దాన్ని షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఎక్కడ సెల్ చేసుకోవచ్చు, ఎక్కడ బై చేసుకోవాలి చెప్పండి. ఐ థింక్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ మనం చూస్తున్నాం అంటే పోస్ట్ రిజల్ట్స్ అరౌండ్ 100-102 దాకా వెళ్ళటం చూసాం. కరెంట్లీ 100 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్వింగ్ హై చూస్తే కనుక 110. సో ఒకవేళ మీరు తక్కువలో ఉంటే కనుక 110 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ యూ షుడ్ ట్రై టు డూ. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే పార్షియల్ ప్రాఫిట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే మీడియం టు లాంగ్ టర్మ్ ఇది 130 వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1.5-2 years. సో అది మీరు షుడ్ కీప్ ఇన్ మైండ్. బట్ షార్ట్ టర్మ్ కి అయితే 110 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏంజిల్ 1 ఐ థింక్ లాట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ లాగా ఇది కూడా ఒక సైడ్ వేస్ జోన్ లోనే ట్రేడ్ అవుతుంది ఫర్ ద లాస్ట్ 3 months అప్ మూవ్ తర్వాత. స్టాక్ ఆల్రెడీ చూసాం మనం 208 నుంచి 351 విత్ ఇన్ 2 months పెరిగినాక ఇప్పుడు కొద్దిగా సైడ్ వేస్ లోకి వెళ్ళటం చూసాం 331. ప్రిసైస్లీ దీనికి సపోర్ట్ పాయింట్ అంటే కనుక 290 దగ్గర ఉంది. అండ్ రెసిస్టెంట్ పాయింట్ అంటే కనుక స్వింగ్ హై ఏదైతే ఉందో 350 దగ్గర ఉంది, ఎగ్జాక్ట్లీ లాస్ట్ మంత్స్ హై. సో 290-350 ఇస్ ద రేంజ్. మేబీ హైయర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ లో ప్రాఫిట్ బుక్ చేయటం అండ్ లోవర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ లో మళ్ళీ యాడ్ చేసుకోవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్, థ్యాంక్ యూ సార్. ఈరోజు మార్కెట్స్ కి సంబంధించి మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇవి ఏబిఎన్ Thank you. బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏబిఎన్.